విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజశేష సూచించారు. జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిలుపురుగుల నివారణకు వాడే ఆల్బొండేజా మాత్రలను విద్యార్థులకు వేశారు. అంతకుముందు డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. నిలుపురుగుల వల్ల ఆరోగ్యపరంగా ఎదుర్కొనే ఇబ్బందులను వివరిస్తూ వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ప్రణీత, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కోసం ఆల్బొండేజా మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఆహారం తీసుకున్న తర్వాత మాత్రలను వేసుకోవాలన్నారు. అన్ని సబ్ సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు, విద్యా సంస్థల్లో మాత్రలు అందించడం జరుగుతుందని, తిరిగి 27వ తేదీన సైతం ఈ అవకాశాన్ని కల్పించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు 2,21,141 మంది ఉన్నారని, వీరందరూ మాత్రలు వేసుకునేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు 20 జూన్ తారీఖు ప్రతి సంవత్సరం మనం నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో ఇక్కడ డిఎంహెచ్ఓ గారు, డిఓ గారు, ప్రిన్సిపల్ గారు, డిఐఓ గారు, మిగతా అధికారులు అందరితో కూడా కలిసి ఈరోజు ఇక్కడ నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో సుమారుగా 2,21,000 పిల్లలు 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరం వయస్సు గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్క పిల్లలకి ఈరోజు అంగన్వాడీ సెంటర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఆశ్రమ్ స్కూల్స్ కావచ్చు, ఐటీడీఏ కాలేజెస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట్లో అక్కడ మెడికల్ సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని చాలా చోట్ల ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడితే ఇది ఒకవేళ ఎక్కడైనా మనం తినేటప్పుడు, లేదు మనం కడిగేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు ఇలానే ఒకవేళ మన వార్మ్స్ ఒకవేళ మన కడుపులో పోయింది అనుకో, సో వీటితో మన న్యూట్రిషన్ తగ్గిపోతాయి. అనీమిక్ అవ్వడానికి అంటే తక్కువ రక్తం తయారవుతాయి, రక్తం తక్కువ అయిపోతాయి. కాబట్టి ఆ రక్తం మళ్ళీ సరి ఉండాలి, న్యూట్రిషన్ మళ్ళీ సరి ఉండాలి అంటే ఈ డీవార్మింగ్ ఆల్బెండజోల్ టాబ్లెట్ అవి పిల్లలకి కానీ క్రష్ చేసి, చిన్న పిల్లలు అయితే వాళ్ళకి క్రష్ చేసి అక్కడ ఇస్తున్నాము, పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి అక్కడ మనం వాళ్ళకి వేసుకొని మళ్ళీ వాళ్ళు చప్పర్ చేసుకొని స్వాలో చేయముందు ఖచ్చితంగా క్రష్ చేసి అది వేసుకోవాలి అని ప్రతి ఒక్క మెడికల్ సిబ్బంది కూడా వాళ్ళకి అలానే చెప్తున్నారు. సో ఈ నేషనల్ డివార్మింగ్ డే సంబంధించిన ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకొని మళ్ళీ ఏవైతే వార్మ్స్ ఒకవేళ కడుపులో ఉంటే అవి నాశం అయిపోతాయి, మళ్ళీ మంచి న్యూట్రిషన్ ఆ పిల్లలకి రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం ఈ నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఒకవేళ ఈరోజు ఎక్కడైనా పిల్లలు కొన్ని కారణాల్లో, అంటే కొందరికి ఒకవేళ ఏమైనా జ్వరం ఉంది, లేదు ఇంకా వేరే కారణాల్లో వాళ్ళు అందుబాటులో లేరు, కాబట్టి మళ్ళీ 27వ తారీఖు మాపప్ యాక్టివిటీ ఉంటాయి. సో 27వ తారీఖు మళ్ళీ మాపప్ యాక్టివిటీ కూడా చేసుకొని జిల్లాలో 100% ఈ నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమం ప్రతి ఒక్క పిల్లలు 2,21,000 పిల్లలు అందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇది కంప్లీట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయ మీటింగ్ కూడా పెట్టి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తుంది. ఒకవేళ డ్రింకింగ్ వాటర్ కూడా ఒకవేళ ఏమైనా పొల్యూట్